హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము మన తెలుగు వాళ్ళు చేసుకునే సర్వప్ప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మేము ఇందులో సర్వప్పతో పాటు టీ కూడా ఎలా తయారు చేయాలో చూపించాం చూడండి. మనం ఈ సర్వప్ప చేసుకొని సాయంత్రం టైంలో మంచిగా టీ తాగుతూ ఈ ఈ సర్వప్పను తిన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారనుకోండి, మీకు దాంట్లో ఏమేమి వేసామో మీకు ఇంగ్రీడియంట్స్ తెలవవు. అందుకే మంచిగా స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ పెట్టుకొని వీడియో చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది బియ్యపిండి. ఈ సర్వపిండిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లాకు. ఉల్లాకును మంచిగా చిన్నగా కట్ చేసుకొని దాని తర్వాత కొత్తిమీర కూడా చాలా ఎక్కువనే వేయాలి దీంట్లో. మంచిగా వేసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని, కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది కరివేపాకు. కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు వాటిని పెద్ద పెద్దగా ఉంటే అవి తినరు. అందుకే చిన్నగా కట్ చేసుకుంటే దాంట్లో కలిసిపోయి తినేస్తారు. వీటన్నిటిని మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఉల్లిగడ్డలు కూడా వేయాలి దీంట్లో. ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకొని వాటిని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది దానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా! దాని తర్వాత ఈ ఉల్లిగడ్డలను కూడా కొద్దిగా దంచుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే ముక్కలు దంచాలి. బాగా మెత్తగా దంచొద్దు ఉల్లిగడ్డలను. తర్వాత పల్లీలను ముక్కలుగా దంచుకోవాలి. ఇప్పుడు పిండిలోకి కారం తీసుకోవాలి. కారం తగినంత తీసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కావాల్సినంత టేస్ట్‌ని బట్టి వేసుకోండి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అన్నీ కలుపుకుంటూ పోవాలి. కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాంగా చిన్న ముక్కలుగా, అవన్నీ ఇందులో కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టితే మంచిగా పిండి ముద్ద మనం చేసేటప్పుడు పక్కలకు విరగకుండా మంచిగా వస్తుంది. సర్వపిండి అంటే ఆ పేరులోనే ఉంది చూడండి. సర్వ అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వచ్చాయి కాబట్టి దాని పేరు సర్వపిండి. దీంట్లో నువ్వులు వేసుకుంటాం కదా! ఈ నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు మనం ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దలు అందరూ తీసుకోవాలి. దీంట్లో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మన హెల్త్‌కి చాలా యూజ్ అవుతాయి నువ్వులు. ఈ మధ్యలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా! ఈ నువ్వులు తీసుకుంటే మనకు బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అందుకు మనం నువ్వులు కంపల్సరీ తీసుకోవాలి. ప్రతిరోజు కంపల్సరీ తీసుకోవాలి నువ్వులు. దీంట్లో పల్లీలు కూడా వేస్తాం కదా! పల్లీలు కూడా మనకు మంచి ప్రోటీన్‌గా నానబెట్టుకొని తినాలి పల్లీలను. తింటే అప్పుడు మంచి మన హెల్త్‌కు బెనిఫిట్స్ ఉంటాయి. పల్లీలలో విటమిన్ ఏ ఉంటుంది. మనకు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ ఇది పల్లి చిక్కీ తినమని అంటారు. అది తింటే చాలా మంచిది. పల్లీలు, నువ్వులు తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు పల్లీలను నానబెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కంపల్సరీ తినండి. అందరూ తింటే పిల్లలు, పెద్దలు అందరూ తినండి. చాలా మంచిది హెల్త్‌కి. ఇప్పుడు సర్వపిండిని మనం ఒక ప్యాన్‌లోకి తీసుకొని దాంట్లో నూనె పోసి మంచిగా నూనె పోయాలి. దీనికి కొద్దిగా నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. అది ఎంత కావాలో తీసుకుంటే మిగతాది మిగిలిపోతుంది నూనె. అది మళ్ళీ వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు.
సర్వపిండి పెట్టేటప్పుడు నాన్ స్టిక్‌లో పెడితే మంచిగొస్తది. మంచిగా కాలి మంచి టేస్టొస్తది. మనం కావాలంటే దీంట్లో నువ్వులు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టొస్తది. నేను చివరికి ఒకటి నువ్వులు చాలా వేసి ఒకటి చేశాను. చాలా బావుందది టేస్ట్. రవ్వపిండి చేసుకునేటప్పుడు ఫస్ట్ మూత పెట్టుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ మూత పెట్టుకొని మూత పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత అది మంచి లైట్ బ్రౌన్ కలర్ ఒస్తది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన సర్వప్ప రెడీ అయిపోయింది. దీంతో పాటు మనం టీ తాగాలి కదా! టీ తాగితే చాలా టేస్ట్ ఉంటది. దీన్ని తినుకుంటూ టీ తాగితే ఈవినింగ్ టైంలో మంచి టేస్ట్ అనిపిస్తది మనకి. ఇప్పుడు మనం టీ తయారు చేసుకుందాం. టీ అందరూ చేసుకుంటారు. కానీ అందరూ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. దాంట్లో కావాల్సినయి మనం ఎక్కువ, తక్కువ వేయడం వల్ల దాని టేస్ట్ వేరేగా ఉంటది. కాబట్టి నేను చేసే విధంగా చేసుకోండి. చిక్కగా టీ తాగండి. దీంట్లోకి నేను చూపిచ్చే గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీంట్లోకి నేను చూపిచ్చిన గ్లాస్ ముగ్గురికి తీసుకున్నాను టీ. ఆ గ్లాస్ వాటర్ పోసి 6:30 చక్కెర వేయండి. చిన్న టేబుల్ స్పూన్ ఉంటది కదా! దాంతోటి 6:30 చక్కెర వేయండి. 3:30 టీ పౌడర్ వేయండి. ఇది దొడ్డు పత్తా. సన్న పత్తా కాకుండా దొడ్డుది కాబట్టి 3:30 స్పూన్‌లెయ్యండి. అప్పుడు టీ చాలా టేస్టీగా వస్తది. మంచి కలరొస్తది. హ్మ్. ఆ గ్లాస్ వాటర్‌కి నేను 2 గ్లాసుల పాలు పోసాను. పాలు పోసి మంచిగా కలుపుతూ ఉండాలి మధ్యలో. ఒక స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి. అప్పుడు టేస్ట్ వస్తది టీకి. తర్వాత 2 పొంగులు రావాలి. అంతే ఇంకా. టీ బంద్ చేసేయాలి. మీగడ వచ్చే వరకు టీని ఉంచొద్దు. అట్లా ఉంచితే టేస్ట్ అసలు బావుండదు. మీగడ గట్టి టేస్ట్ వేరే అయిపోతది. కాబట్టి ఆ పొంగులు 2 పొంగులొచ్చే వరకే టీ మరగనివ్వాలి. ఆ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా టీ గ్లాస్‌లో పోసుకొని తాగుతూనే ఉండాలి. దాన్ని లేట్ చేస్తే దాని మీద మీగడ కడతది. అది బావుండదు టేస్ట్. టీ ఇట్లా తాగితేనే టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఆ సర్వప్పతో పాటు ఈ టీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఎప్పటికి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. చక్కెర కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. కానీ నేను చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటే చాలా టేస్ట్ వస్తది. ఇప్పుడు సర్వప్ప విత్ టీ. చాలా మంచి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్‌తో పాటు ఈ టీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో టీ. ఆ కలర్ వస్తేనే టీ టేస్ట్ ఉంటది. ఇలా చేసుకొని తాగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా సిరి ఛానల్‌ని చూడండి.